ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా చాప తీసుకురా. హా అమ్మో ఎలా కొట్టేశారు. అయ్యో పిన్ని. అమ్మో అయ్యో అయ్ బాబోయ్ అమ్మో పిన్ని పిన్ని భయపడకు, ఇది నెయ్యి గిన్నె. కమిళ్ళని బొగ్గులకి రాద్దాం తీసుకొచ్చాను. నేను నమ్మను. ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎరగదీస్తున్నావు. ఇప్పుడు నెయ్యిగిన్నని చెప్పొచ్చి ఏ గొయ్యిలోనో పడేసి కాళ్ళతో కసాబిసా నన్ను తొక్కేసావనుకో, అమ్మో ఇక భరించటం నా వల్ల కాదమ్మాయి. నిజంగా ఇది నెయ్యి పిన్ని. నేను నమ్మను. నిజంగా ఇది నెయ్యి. ఇదిగో. ఆగాగు 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 చేయి చాపు. నెయ్యిగిన్నే. ఇప్పుడైనా అర్థమైందా? సరేరా. అయ్యో ఒకవైపు బాగా వాచిపోయింది పిన్ని. ఇక్కడ సారీ పిన్ని, చాలా గట్టిగా కొట్టేసినట్టున్నాను. నొప్పిగా ఉందా? కొడితే నొప్పి రాదా అమ్మాయి? బలమైన ప్రశ్న అడిగావు, సమాధానం కూడా బలంగానే ఇస్తాను అన్నప్పుడైనా నువ్వు కొడతావని నేను ఊహించాల్సింది. కొంతలో కొంతైనా నేను తప్పించుకుని ఉండేదాన్ని. ఏది ఇటు తిరుగు. అబ్బా సారీ చెప్తున్నాను కదా. అలా ఏడోకు. ఏడుపు పుడుతున్న నొప్పి నుండి రావడం లేదమ్మాయి. ప్లాన్ చెప్పకుండా కొట్టినందుకు వస్తుంది. ఈసారి ఏది చెప్పకుండా కొట్టంలే. ఏడోకు. అయితే ఈ ఏడుపులో చిన్న ఆనందం కూడా ఉందమ్మాయి. ఏంటది? నాతో ఉండి ఉండి నువ్వు కూడా అలాగే తెలివి తక్కువ దానిలో అయిపోతున్నావు. అదేంటి పిన్ని అలా అనేసావు? ఇలా కాక ఇంకెలా అనమంటావు అమ్మాయి? ప్రేమ పెళ్లి అంటూ భూమి ఆ గగన్ గాడి ఇంటికి పోయి దాని బతుకది ముక్కుతూ మూలుగుతూ బతుకుతుంది. ఇక్కడ మనమేమో పంట చేలు కొట్టుకు తింటున్నా పందికొక్కుల్లాగా హాయిగా తింటూ బ్రతుకుతున్నాం. ఇలాంటి టైంలో ఆ భూమిని దాని బాబుని కలపాలనుకోవడం తెలివి తక్కువతనం కాకపోతే ఇంకేమంటారమ్మాయి? నీ చిన్న మెదడుకి ఇదే అర్థమైందా పిన్ని? గున్నెనుగు లాంటి మెదడుకైనా ఇంతే అర్థం అవుతుంది అమ్మాయి. ఇంతకు ముంచి ఇంకేముంటుంది? ఉంది పిన్ని. ఇప్పుడు నేను వేసిన స్కెచ్చు భూమికి బావకి, అంటే అదే దాని బాబుకి దూరం పెరుగుతుంది పిన్ని. అదెలా? కేపీ బతికే ఉన్నాడని భూమికి తెలుసు. బతికున్న కేపీకి భూమి పిండం పెట్టమని గగన్ని అడగలేదు. నేనడిగినా పిండం పెట్టించలేదని భూమి మీద బావకి కోపం వస్తుంది, ద్వేషం పెరుగుతుంది, దాంతో దూరము పెరుగుతుంది. అమ్మో ఇదాని స్కెచ్చు. ఇదే అయితే నేను అపూర్వనెందుకు అవుతాను పిన్ని? భూమికి ఆ గగన్ గాడ్ ఎంత ఇంపార్టెంటో
దానికి దాని నాన్న కూడా అంతే ఇంపార్టెంట్. కేపీ బతికే ఉన్నాడు, అందుకే నేను పిండం పెట్టించలేదని ప్రూవ్ చేసుకుంటూ కేపీని అది నాన్న ముందు నిలబెట్టిందనుకో, హ, నా చెల్లెలు పసుపు కుంకాలు తీసేసి ఈ సమాజంలో తిరుగుతుంటే కేపీ బతుకున్నాడని తెలిసినా నువ్వు చెప్పవా అని బావా భూమిని అసహించుకుంటాడు. అలా కూడా దూరం పెరుగుతుంది కదా. ఓ 2 in 1 స్కెచ్ అన్నమాట. నో, 3 in 1 స్కెచ్. ఇంకొకటి ఉందా? నువ్వు ఇలా స్కెచ్ల మీద స్కెచ్లు చెప్తుంటే నా గుండె స్క్రాచ్ పడేలా ఉంది. అదేమిటో త్వరగా చెప్పవే తల్లి. భూమి కేపీ గారిని బయటికి తీసుకొచ్చాక బావని కలవక ముందే మనం చంపేశామనుకో, చేతులారా కేపీని చంపుకున్నా అనే బాధ భూమికి మిగిలిపోతుంది. దరిద్రం వదిలిపోయిందన్న ఆనందం నాకు మిగులుతుంది. స్వామి, ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అన్న ఆందోళన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసింది. ఆయన ఎక్కడున్నా తను క్షేమంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఆయన గురించి మాకు తెలిసేలా చూడు స్వామి. హలో హలో శారదా, ఏమండి, మీరేనా? ఎలా ఉన్నారండి? ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే భూమిని పిలుస్తాను. అమ్మా భూమి, భూమి, భూమి. మావయ్య, భూమి, నా కాలు. తైతక్క రాను రాను ఉగ్రవాదిలా తయారవుతుంది. తైతక్క భూమి వస్తుందండి, వచ్చేస్తుంది. అత్తయ్య, మావయ్య. అవునమ్మా, నీకెలా తెలుసు? మీరంత పెద్దగా పిలిచారంటే అర్థం అదే అత్తయ్య. ఏది నేను మాట్లాడతాను. హలో మావయ్య, మీరు బాగానే ఉన్నారు కదా? ఇప్పుడు దాకా అయితే బాగానే ఉన్నానమ్మా. మావయ్య అలా మాట్లాడకండి, మేము ఉన్నాం కదా, మీరెప్పటికీ బాగానే ఉంటారు.